హాయ్ హలో ఎవ్రీవన్. సో ఈరోజు టాంజెంట్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ 9th లెసన్ 10th క్లాస్ ఎక్సర్సైజ్ 9.1 ఎక్సర్సైజ్ 9.1లో ఫస్ట్ క్వశ్చన్ గురించి చెప్పుకోబోతున్నాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ క్వశ్చన్ టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ డాష్ పాయింట్స్. టాంజెంట్ అనేటువంటిది సర్కిల్కు ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు. మనము టాంజెంట్స్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ చూసినట్లయితే ఏ టాంజెంట్ ఓన్లీ టచ్ ఓన్లీ 1 పాయింట్. సో టాంజెంట్ అనేది సర్కిల్ను ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందంటే ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టచ్ చేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1. ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇట్ ఇన్ 1 పాయింట్. ఓన్లీ 1 పాయింట్ దగ్గర మాత్రమే టాంజెంట్ అనేది టచ్ చేస్తుంది. నెక్స్ట్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ డాష్. ఓన్లీ 1 పాయింట్ represents a tangent and 2 points represents a secant. సో సీకెంట్ అవుతుంది. చూడండి, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ ఇన్ 2 పాయింట్స్. ఇన్ 2 పాయింట్స్ అంటే ఒక సర్కిల్ ఉంది, దాంట్లో లైన్ అన్నాడు ఇంటర్సెక్టింగ్ 2 పాయింట్స్. ఇదొక లైన్, ఇదేం చేసిందంట అంటే 2 పాయింట్స్ దగ్గర సర్కిల్ను ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాము అంటున్నాడు. సో సీకెంట్ అవుతుంది అనమాట. సో దిట్ ఈస్ సీకెంట్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఈజ్. సర్కిల్ ద లాంగెస్ట్ కర్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద, ఏం చెప్పాము మనం, సెంటర్. దీన్ని సెంటర్గా తీసుకుంటే సెంటర్ నుంచి పాస్ అయ్యేటువంటి కర్డ్ని ఏమంటామంటే డయామీటర్ అంటాం. ఈ డయామీటర్ దగ్గర ఏమన్నాడు చూడండి, ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. ఇవి ఎండ్ పాయింట్స్ అనుకుంటే మనము ఈ డయామీటర్ దగ్గర ఎన్ని టాంజెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. ఓన్లీ 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్. నెక్స్ట్, ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్. ద కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ డాష్. చూడండి, కామన్ పాయింట్ ఆఫ్ ఏ టాంజెంట్, టాంజెంట్కు కామన్ పాయింట్ అండ్ సర్కిల్కు కామన్ పాయింట్ ఉండేటువంటి దాన్ని ఏమంటాము అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఎందుకంటామంటే సపోజ్ ఇదొక సర్కిల్ అనుకుంటే ఇదొక టాంజెంట్ అనుకుంటాం, ఇదొకటి టాంజెంట్ అవుతుంది. ఈ టాంజెంట్ ఏమన్నాడు, కామన్ పాయింట్ ఆఫ్ టాంజెంట్. టాంజెంట్ టచ్ అయినటువంటి పాయింట్, నెక్స్ట్ సర్కిల్ టచ్ అయినటువంటి పాయింట్ని ఏమంటాము అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాల్యూ ఎంత అంటే 90 degreesగా మనం అక్కడ యాంగిల్ను తీసుకుంటాం. వీ కెన్ డ్రా డాష్ టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్. ఒక సర్కిల్కు మనము ఎన్ని టాంజెంట్స్ ఫామ్ చేయొచ్చు అంటున్నాడు. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ మనం ఇక్కడ డ్రా చేయొచ్చు అనమాట టాంజెంట్కు. ఎట్లా అంటే, సో ఏ సర్కిల్ డెఫినేషన్ మనం చూస్తే సెట్ ఆఫ్ పాయింట్స్తో ఫామ్ అయినటువంటిదే ఒక సర్కిల్. సో మనము టాంజెంట్స్ ఎన్ని చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ టాంజెంట్స్ మనము ఫామ్ చేయొచ్చు. సో ఇన్ఫైనైట్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఏ గివెన్ సర్కిల్. సర్కిల్కు మనము ఇన్ఫైనైట్ టాంజెంట్స్ను మనం డ్రా చేస్తాం. ఇన్ఫైనైట్ టాంజెంట్స్. సెకండ్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ ఎవ్రీ ఎగ్జామ్. మస్ట్ అండ్ షుడ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గివెన్. సో ఈ 2 మార్క్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి ఎగ్జామ్లో చూసింగ్ కానీ 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ ఆర్
ఈ క్వశ్చన్లలో కంపల్సరీగా ఈ మెథడ్ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ప్రాబ్లమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో సెకండ్ వన్, ఏ ట్యాంజెంట్ పీక్యూ. పీక్యూ అనేటువంటి ట్యాంజెంట్ అట్ ఏ పాయింట్ పి అనేటువంటి పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్. అంటే సపోజ్ మనకు ఈ పీక్యూ అనేది ఒక ట్యాంజెంట్గా తీసుకున్నాము. ఓపీ అనేది ఏమవుతుందంటే రేడియస్ అవుతుంది. రేడియస్ ఎంత అంటే ఇక్కడ 5 సెంటీమీటర్ ఇచ్చాడు రేడియస్. మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ. సెంటర్ మనం ఓగా రిప్రజెంట్ చేస్తాం, క్వశ్చన్లో కూడా ఇచ్చాడు. అట్ ఏ పాయింట్ క్యూ. ఏంది ఆ పాయింట్ అంటే క్యూ దగ్గర నుంచి వాటి యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు చూడండి. సో దట్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. ఈ ఓక్యూ యొక్క డిస్టెన్స్ 13 సెంటీమీటర్గా తీసుకున్నాం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ పీక్యూ. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ పీక్యూ అంటే ఏంటంటే ట్యాంజెంట్ యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటిది ఈ పీక్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి, రేడియస్ ట్యాంజెంట్ టచ్ అయినటువంటి ప్లేస్ని ఏమంటామంటే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా తీసుకుంటాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఏమవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఫార్ములా మెథడ్లో రాసుకున్నట్లయితే మనకు పైథాగరస్ ప్రిన్సిపల్ ఉంది. ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటుంది. మనం దాన్ని లెటర్స్గా రిప్రజెంట్ చేసుకుంటే నేను రేడియస్ను ఆర్గా తీసుకుంటున్నాను, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ను ఎల్గా తీసుకుంటున్నాను, అలాగే ఓక్యూను వచ్చేసి స్మాల్ డీగా తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమవుతుందో చూడండి. రైట్ యాంగిల్కు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ ఇక్కడ ఏమవుతుందంటే డీగా తీసుకున్నా కాబట్టి డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చా? ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది దీని ఏమంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ ఆర్ స్క్వేర్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఎల్ వస్తుంది. సో ఎల్ ఫార్ములా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్గా రాసుకుంటాం. సో ఇదంతా రఫ్ వర్క్ అనుకున్నట్లయితే మనము ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ మనం క్వశ్చన్లో రాసుకుందాం. గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 5 సెంటీమీటర్. నెక్స్ట్ గివెన్ డిస్టెన్స్ ఓక్యూ ఇచ్చాడు. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు నేను ఓక్యూను డిగా రిప్రజెంట్ చేశాను కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ ట్యాంజెంట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూ ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. లెంత్ ఫార్ములా ఏమి చెప్పాను? ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్గా రాసుకున్నాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు డి వాల్యూ ఎంత ఇక్కడ 13. సో 13 స్క్వేర్ మైనస్ ఆర్ వాల్యూ 5 స్క్వేర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ వాల్యూ 169 మైనస్ 5 స్క్వేర్ వాల్యూ 25 అండర్ రూట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 144 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. సో ఈ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత అవుతుందంటే 12 సెంటీమీటర్ అవుతుంది. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ PQ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్. ఆర్ దీన్ని పైథాగరస్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి కూడా రాసేయచ్చు. డైరెక్ట్ ఇలాగైనా రాయొచ్చు, లేకుంటే ఇలాగైనా సాల్వింగ్ చేసుకోండి. నేను ఇక్కడ చేస్తాను ఆ మెథడ్.
ఇక్కడ పైథాగరస్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే రైట్ యాంగిల్ ఆపోజిట్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. పైథాగరస్ ప్రిన్సిపల్ యూజ్ చేసాము. హైపోటెన్యూస్ స్క్వేర్ ఏమవుతుందంటే ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్. ఓక్యూ ఎంత ఇచ్చాడు మనకు 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ వాల్యూ 5 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. నువ్వు సాల్వింగ్ చేస్తే 169 ప్లస్ 5 స్క్వేర్ వాల్యూ 25 ప్లస్ 25 చేంజ్ చేస్తే -25 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. నువ్వు సబ్ట్రాక్ట్ ద వాల్యూ 144 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ వెళ్ళిపోవాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే √144 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్. స్క్వేర్ రూట్ బోత్ క్యాన్సల్. నౌ √144 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. సో 12 ఈజ్ ఈక్వల్ టు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్గా రాసుకుంటాం. సో ఎనీ మెథడ్ యూ కెన్ చూస్. Third problem, draw a circle and two lines parallel to a given line such that one is a tangent and the other a secant to the circle. First draw a circle అన్నాడు మన క్వశ్చన్లో. ఒక సర్కిల్ డ్రా చేద్దాం. సో ఇదొక సర్కిల్. డ్రా ఏ సర్కిల్ అండ్ టూ లైన్స్ ప్యారలల్ టు ఏ గివెన్ లైన్. టూ లైన్స్ ప్యారలల్, రెండు లైన్స్ తీసుకోవాలి, ఇవి ప్యారలల్గా ఉండాలంట. దాంట్లో గివెన్ లైన్ సచ్ దట్ వన్ ఈజ్ ఏ ట్యాంజెంట్. ఒకటి ఏం కావాలి అంట, ట్యాంజెంట్ కావాలి అంటున్నాడు. ఒక లైను ట్యాంజెంట్ కావాలంట. నెక్స్ట్ అండ్ ద అదర్ అన్నాడు ఇక్కడ. సో ఒక లైన్ ఇక్కడ తీసుకుందాం, అదర్ లైన్. నెక్స్ట్ ఏ సీకెంట్ టు ద సర్కిల్ అన్నాడు. దీనిలో ఒకటి సీకెంట్ డ్రా చేయమన్నాడు. టు కట్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సీకెంట్ అన్నాం కదా. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే దీని నేము, ఈ లైన్ను మనము ఎల్గా తీసుకుందాం. నెక్స్ట్ ట్యాంజెంట్ను ఎంగా తీసుకుంటే ఇదొక లైను ఏబిగా తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఒకదానికి ఒకటి ఏం కావాలన్నాడు ఇక్కడ, ప్యారలల్ ఫామ్ చేయమన్నాడు. సో ప్యారలల్ ఫామ్ చేస్తే సో దీంట్లో మనకి ఇది ఏమవుతుందంటే ఒక సీకెంట్ అవుతుంది. సీకెంట్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ ట్యాంజెంట్ అండ్ దిస్ ఈజ్ ఏ లైన్ ప్యారలల్ టు ట్యాంజెంట్స్ అండ్ సీకెంట్. మనం దీని నుంచి ఏం రాయొచ్చు అంటే ఎల్ ప్యారలల్ టు ఎం ప్యారలల్ టు ఏబి, ఎల్ ప్యారలల్ టు ఎం ప్యారలల్ టు ఏబిగా రాసేస్తాము. సో మన క్వశ్చన్లో అడిగింది ఇవే. సో ఫోర్త్ ప్రాబ్లం, క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్. ఫస్ట్ పీక్యూ అనేది ఒక ట్యాంజెంట్ అవుతుంది. ఈ ట్యాంజెంట్ యొక్క లెంత్ను మనకు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫ్రమ్ ఏ పాయింట్ 15 సెంటీమీటర్, పాయింట్ ఇక్కడ పి అనేది ఒక పాయింట్ 15 సెంటీమీటర్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఈ సెంటర్ నుంచి పాయింట్కి ఉండేటువంటి డిస్టెన్స్ 15 అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు మనకు. అండ్ దాని యొక్క రేడియస్ ఓక్యూ వాల్యూ 9 సెంటీమీటర్ ఇచ్చాడు. సో మనం దీన్ని రేడియస్ను R, నెక్స్ట్ ఓపీని D అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ పీక్యూను ఎల్గా తీసుకున్నట్లయితే మన క్వశ్చన్ ఫస్ట్ ఇచ్చినవి రాసేసేయండి. గివెన్ రేడియస్ OQ is equal to R is equal to 9 centimeter, distance is equal to OP is equal to D is equal to 15 centimeter, and length of tangent PQ is equal to L is equal to question mark. సో మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకు
నేను ఎల్ ఫార్ములా చెప్పాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. నో డి వాల్యూ 15 స్క్వేర్ మైనస్ ఆర్ వాల్యూ 9 స్క్వేర్. నెక్స్ట్ సెంటీమీటర్స్ లాస్ట్లో రాసుకుందాము. సో 15 స్క్వేర్ వాల్యూ 225 మైనస్ 9 స్క్వేర్ వాల్యూ 81. సబ్ట్రాక్ట్ చేస్తే 144 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 వాల్యూ 12 సెంటీమీటర్. సో ఎల్ ఏమైంది ఇక్కడ అంటే 12 సెంటీమీటర్ అయింది. అదే మనకు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అవుతుంది అనమాట. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ PQ is equal to 12 centimeter. Most important this type of questions. Fifth question, prove that the tangents to a circle at the end points of a diameter are parallel. అంటే ట్యాంజెంట్స్ సర్కిల్ యొక్క ట్యాంజెంట్స్ ఎండ్ పాయింట్స్ వద్ద డయామీటర్ రెండు ప్యారలల్ అవుతాయని ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ఈ ఫిగర్ తీసుకున్నట్లయితే O is the center and PQ is the diameter and AB and CD are the tangents. సో ఫస్ట్ మనము డ్రా చేసుకునేవి రాసుకుంటే from the figure O is the సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓ అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ PQ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్. PQ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ సర్కిల్. OQ అండ్ OP ఆర్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్స్ అవుతాయి. కానీ మన క్వశ్చన్లో డయామీటర్ కాబట్టి PQ is diameter of circle. CD and AB are tangents to the circle. సర్కిల్కు AB అండ్ CD అనేటివి ఏమవుతాయంటే ట్యాంజెంట్స్ అవుతాయి. మనకేం ప్రూవ్ చేయమన్నాడు? ట్యాంజెంట్స్ అట్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ ఆర్ ప్యారలల్. అంటే ఈ CD అండ్ AB అనేటువంటి రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేయమన్నాడు. నౌ వీ కెన్ ప్రూవ్ AB ప్యారలల్ టు CD. AB అనేటువంటిది CD రెండు ప్యారలల్ అని డయామీటర్ వద్ద ప్రూవ్ చేయమన్నాడు. సో మనం ఫిగర్ అబ్జర్వ్ చేస్తే OQ ఈజ్ పర్పెండిక్యులర్ టు CD రాయచ్చా? OQ అనేటువంటిది పర్పెండిక్యులర్ టు CD. OQ పర్పెండిక్యులర్ టు CD. OQ అనేది పర్పెండిక్యులర్ టు CD అయినప్పుడు PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు CD రాయచ్చా? సేమ్ PQ అనేది కూడా CDకు పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి PQ పర్పెండిక్యులర్ టు CD. అగైన్ ఇక్కడైతే ఎలాగైతే అయ్యిందో నెక్స్ట్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB రాయచ్చా? OP పర్పెండిక్యులర్ టు AB. OP అనేది ABకు పర్పెండిక్యులర్గా ఉంది. సేమ్ PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు AB రాయచ్చా? చూడండి, PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. PQ పర్పెండిక్యులర్ టు AB రాయొచ్చు కదా. సో దీన్ని మనము ఈక్వేషన్ 1 దీన్ని 2 అనుకున్నట్లయితే 1 అండ్ 2 అనుకుంటే ఫ్రమ్ 1 అండ్ 2 రెండు దానిలో కామన్ చూడండి. PQ పర్పెండిక్యులర్ టు CD, PQ పర్పెండిక్యులర్ టు AB. సో PQలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు సేమ్ అయినప్పుడు CD ఈజ్ ప్యారలల్ టు AB అవుతుంది. సో AB ప్యారలల్ టు CD. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. చూడండి,
పీక్యూ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ పీక్యూ పర్పెండిక్యులర్ టు సిడి కాబట్టి ఈ పీక్యూ అనేటువంటిది రెండు దాళ్ళకు డయామీటర్ కాబట్టి సో ఏబి ప్యారలల్ టు సిడి అని మనము ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది.